నమస్తే. 10 ఏళ్ల కాలం పాటు కల్వకుట్ల కుటుంబం చుట్టూ తెలంగాణ రాష్ట్రం జరిగింది. కల్వకుట్ల కుటుంబంలో అధికారం పోయి కూడా 2 ఏళ్లు కావస్తా ఉన్నది. అయినా కల్వకుట్ల కుటుంబం చుట్టే తెలంగాణ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉందా? రీసెంట్గా కల్వకుట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయగానే కల్వకుట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా రాజీనామా చేసింది. సో ఇదంతా ఒక డ్రామానా, లేకపోతే కల్వకుట్ల కవితకు నిజంగానే కల్వకుట్ల కుటుంబం ఇబ్బంది పెడతా ఉందా? సో ఈ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ క్రాంతి దళ్, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. సో నేను అన్నట్టు 10 ఏళ్ల కాలం పాటు కల్వకుట్ల కుటుంబం చుట్టూ తెలంగాణ సమాజం తిరిగింది. అధికారం అయిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలు కల్వకుట్ల కుటుంబం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డదా? అటువంటిది మనమే క్రియేట్ చేసుకుంటా ఉన్నామా? ఏమన్నా తెలంగాణ మీద బాంబు పడ్డా? అది ఏమన్నా న్యూక్లియర్ బాంబు ఏమైనా పడ్డదా? రష్యా కూడా అమెరికా కూడా ఏమైనా వేసిండా? ఉట్టి క్రియేట్ చేస్తురు ఇదంతా. ఆమె ఏదో లెటర్ అట, ఆమె లెటర్ ఇచ్చిందట, ఆ లెటర్ బయటికి వచ్చిందట, దాన్ని ఏదో పెద్ద రాద్ధాంతం చేసి హెడ్లైన్స్లలో పెట్టి జైలు పోయి కూర్చొని తెలంగాణ పరువును సర్వనాశనం చేసే ప్రపంచ స్థాయిలో ఉద్యమాలకు పెద్ద అడ్డాగా చెప్పుకున్నటువంటిది, ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టూడెంట్స్ మూవ్మెంట్స్లో అటువంటివి కూడా యూత్ మూవ్మెంట్స్, దాంట్లో ఒక తారాస్థాయిలో ఒక తలమానికం అటువంటి తెలంగాణ పోరాటాన్ని అటువంటి చరిత్రలు చెప్పుకునే కాడ అటువంటి ఉన్న కాడ ఈమె లిక్కర్ స్కామ్ చేసి తిహార్ జైల్లో పోయిన ఆమెను తీసుకొచ్చి తారాస్థాయిలలో ప్రతి పేపర్లలో ప్రతి టీవీలలో పెట్టి చర్చలు చేసుడు, ఆమె నిజంగా ఆమె పెద్ద తెలంగాణ మహిళలకు ప్రతీక అన్నట్టుగా చూపించుడు. ఆ కుటుంబమే మొత్తం తెలంగాణ దోపిడీ చేసిందని ఇప్పుడు వాళ్ళ కుటుంబాలనే వాళ్ళ కలహాలతోటి బయటకు వచ్చి పెట్టింది. చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆమెను ఒక నాయకురాలుగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నము వీళ్ళు చేస్తున్నారు. ఆమెకున్నటువంటి పైసలతోటి ఆమె కూడా కొన్ని మీడియా సంస్థలతోని ఇవన్నీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇదంతా. సో ఇదంతా ఏంటంటే ఇదంతా బక్వాస్. తెలంగాణకి స్క్రాప్ కరెక్ట్ చెప్పాలంటే. వీళ్ళందరూ జైళ్లలో ఉండాల్సినటువంటి వ్యక్తులు. అవి తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి పైసలు. దాంట్లో ప్రతి ఒక్కరి వాటా ఉన్నది. యువకుల వాటా ఉన్నది, విద్యార్థుల వాటా ఉన్నది, నిరుద్యోగుల వాటా ఉన్నది, ఆడోళ్ళ వాటా ఉన్నది, పెద్ద మనుషుల వాటా ఉన్నది. ఇలా వీళ్ళు అట్లా తిన్నారు కాబట్టి వృద్ధులకు వాళ్ళు ఇస్తాన్న పెన్షన్లు కూడా చక్కగా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది కదా. సో వీళ్ళు స్కామ్స్టర్స్, గ్యాంగ్స్టర్స్ వీళ్ళంతా కలిసి తెలంగాణను నాశనం చేసి పడేసారు. వీళ్ళని ఇంత పెద్ద ప్రచారం తీసుకొచ్చారు కాదు, వీళ్ళు చేసినటువంటి స్కామ్స్ ను ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి బయట తీసుకురావాలి. కుంభకోణాలు, భూదందాలు చేసినటువంటి పెద్ద స్కామ్ యాక్చువల్ గా అదైతే. నువ్వు కార్లు అది గింత ఘనమైంది, నువ్వు ఎందుకు ఆయన బొక్కల వారేసలేవు అని చెప్పని వీళ్ళు మాట్లాడతలేరు. ఈ ప్రచారాలు ఎక్కువ తీసుకొచ్చి అసలు రియల్ ఇష్యూస్ ను సైడ్ ట్రాక్ చేసేటువంటి పని ఇవన్నీ వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇది జరుగుతున్నది. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పార్టీలకు సంబంధించిన అంశం. తెలంగాణకి ఏమైనా ఇది పొద్దున్న లేసే చూసి ఏమైనా భూ వస్తుందా? భూ పెడతారా వీళ్ళు? అంత లేదు కదా. తెలంగాణలో పల్లెంలో భూవను, కంచంలో భూవను గుంజుకున్న వాళ్ళు ఈ కుటుంబం మొత్తం, కల్వకుంట్ల కుటుంబము. తెలంగాణ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వ్యవస్థ కూడా వాళ్ళతో చేతులు కలిపారు. కాంట్రాక్టర్లు మొత్తం ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి ఉన్నాడు, అందరికి పైసలు ఇచ్చినాడు కదా. మేఘా కృష్ణారెడ్డి గురించి ఏం మాట్లాడతారు? కాళేశ్వరం సంబంధించిన ఒక చిన్న అంశం దాన్ని ఇప్పుడు 2 ఏళ్లు పట్టింది దానికి తీసుకొచ్చి బయట పెట్టాడు. అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీదే జరగాలి. అసలే కట్టలేదు, అసలే దోవలేదు. కట్టిన కింద విపరీతమైన అవినీతి ఉంది కాబట్టి ఇప్పుడు మామూలు చిన్నోళ్ళు, ఇంజనీర్లు గటువంటి వాళ్ళ దగ్గరనే 200-300 కోట్ల రూపాయలు సంపాదించినాక ఇక నీ పాలకుల చేతులలో ఎన్ని వేల కోట్లు ఉండాలి? మరి ఎన్ని వేల కోట్ల కుంభకోణం ఉండాలి? దాంట్లో కాంగ్రెస్ లో వాటా అయింది. అందులో మేఘా కృష్ణారెడ్డికి పోతే బీజేపీలకు ఎంత పోయింది? ఇప్పుడు వాళ్ళు ఫండ్స్ ఇచ్చారు, వీళ్ళు ఫండ్స్ ఇచ్చారు, అందరి దగ్గర వీళ్ళు ఇచ్చేటోళ్ళే కదా. సో దాని మీద ఏంటంటే ఇవన్నీ ప్రజల సొమ్మును తినమరిగిన బటవాస్ దొంగలు వీళ్ళంతా. ఇప్పుడు కవిత ఎపిసోడ్ లో మీరేం అబ్జర్వ్ చేశారు? కవితకి ఇంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? ధైర్యమే ఉన్నది బా, పైసల అహంకారము. ఏం ధైర్యం? దేనికి ధైర్యం? దోపిడీ చేసేందుకు దోపిడీ ధైర్యం. అదే ధైర్యం ఏముంటది? పైసలు ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒకటి రావాలి, టీవీలో రావాలి అనుకో, వాళ్ళు ₹1 కావాలంటే పంపిస్తుంది. ఆమె ఏముంటుంది? ఆమె బొచ్చుల పైసలు ఇల్లీగల్ గా సంపాదించిన పైసలు. మంగళ షాపులు నడితే పైసలు కన్నీ వస్తాయా? గట్ల వస్తే మన తరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ, మా వాళ్ళంతా, నాయి బ్రాహ్మణులంతా మొత్తం ఎక్కడో వేల కోట్లు సంపాదించి అమెరికాల భూములు, సింగపూర్ల భూములు కొనాలి. మరి ఆ దందాల ఆమె చేసిన దందా అదే కదా. తెలుసు, జనంకి అందరు తెలుసు కదా. ఆమె పెట్టింది బ్యూటీ పార్లర్లని. ఆ బ్యూటీ పార్లర్లు ఏమొస్తాయి? బొటీకులు, బ్యూటీ పార్లర్లో వేల కోట్లు సంపాదిస్తారా? ఇప్పుడు ఆమె సంపాదించింది కదా ఇక్కడ బుర్జ్ ఖలీఫాల బంగ్లాని పెద్ద ఆమె చూపించుకున్నది కదా అంతా. సో వాళ్ళు విపరీతమైన ప్రజాధనాన్ని వాళ్ళు అవినీతి చేసి సంపాదించింది కాబట్టి ఆ పైసలు చేస్తున్నది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నది. ఆమెకి ఏమైతుంది అబ్బా? తెలంగాణలో ఇంటింటికి కన్నీటి గాథ ఉన్నది. ఈ మీడియాలో ఊకి ఇట్లా కళ్ళే చూపిస్తున్నట్టు చూపించి మొత్తం తెలంగాణ అంతా ఏడుస్తున్నట్టుగా చూపించినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఏంది అంతా బక్వాస్. పైసలు వాటికే మేనేజ్ చేస్తున్నారు అంతే. వాళ్ళ నాన్న శుద్ధ పూస,
హరీష్ రావు సంతోష్ రావే దొంగలు అన్నట్టు కవిత మాట్లాడుతూ ఉంది. నిజంగా కేసీఆర్ శుద్ధపూసన కవిత వెనకాల కేసీఆర్ ఉండే నడిపిస్తా ఉంది. ఏ పాపం ఆయనకు లాలీపాపులు నోట్లో పెడితే నవ్వులుడు కాదు సప్పరే కూడా రాదు కేసీఆర్ కు. గంత అమాయకుని పట్టుకొని పాపం ఇంతగానో వీళ్ళు ఇబ్బంది పెట్టుడైతే మంచిగా అనిపిస్తలేదు. ఇది అంతా పెద్ద గజ దొంగల ముఠాబ్బా, ఇది వాళ్ళ కుటుంబమే. ఇలా జనరల్ గా ఏమైతుందంటే మా దగ్గర ఒకసారి మా చప్పల్ బజార్లో ఒక బ్యాంకులో దొంగతనం జరిగింది. 4-5 కలిసి దొంగతనం చేసిర్రు. ఈవెన్ వాడు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరికి అవసరం ఉండి అరే నాకు ఇన్ని పైసలు కావాలరా అని చెప్పని అంటే నేను అంటే బిడ్డాను అది ఎవరిని తెలియలేదు. అది పెద్ద మిస్టరీ అయిపోయింది. 10-15 ఏళ్ళ వరకు అది బయట తెలియదు. వీళ్ళు మంచిగా బ్యాంకు కొట్టిర్రు, పొగ కొట్టిర్రు, తీసుకొని పోయినరు. కానీ ఎట్లా జరిగింది ఏం తెలియదు. అప్పట్లో కింద పెద్ద కెమెరాలు లేవు కదా అప్పుడు సిస్టంలో. సో వాళ్ళ మధ్యలో పంచాయతీ పెట్టుకున్న తర్వాత నేను చెప్తారా నువ్వు నాకు ఇస్తలేవు పైసలు ఇట్లా అని చెప్పని ఈ వీళ్ళ పంచాయతీలో మాట ఓని తెలిసి వాడు పోలీసు అని చెప్తే వీళ్ళందరూ తీసుకో బొక్కల పడితే అందరు జనం అంతా తెలిసిపోయింది. వీళ్ళు దొంగరని తీసి బొక్కల పడేస్తారు. సరే వీళ్ళని బొక్కల పడేస్తారో తెలియదు కానీ ఈ ముఠా మాత్రం నాకు గట్లంగా కనబడుతారు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళు పంచాయతీ పెట్టుకున్నాక మన బొడ్డలో మాట్లాడినాం కదా. ఇప్పుడు ఒకటి మొన్న మనం ఇక్కడ చూసినాం మెదక్లో వరదలు వచ్చినప్పుడు. అంటే ఈవెన్ కడెం ప్రాజెక్ట్ లో కూడా ప్రాజెక్ట్ మీదకి వెళ్ళి నీళ్లు పోతే కూడా ప్రాజెక్టులకు వాటికి ఏం కాలే. కానీ ఏమిటికి ఏం లేదు, కెపాసిటీకి తక్కువ ఉన్న దానికి నువ్వు పిల్లర్లు అవి కిందికి కొంగినాయి కదా, అవినీతి జరిగినట్టే కదా. లక్ష్మీ పంప్ సెట్లలో కూడా అదే జరిగింది. అవినీతి గురించి మాట్లాడినాం కదా. మరి ఇవన్నీ ఇట్లా లోపడిపోయి ఇట్లా సంపాదించినప్పుడు ఈ అవినీతి సొమ్ము మొత్తం వాళ్ళ చేతులలోనే కంప్లీట్ గా పోయి ఉన్నది కదా. అవినీతి సొమ్ము కక్కియాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళను బొక్కల వారేయాలా, కేసులు పెట్టి పారేయాలి. కానీ ఇప్పుడు ఈ దొంగల జనానికి అయితే ఏం తెలుస్తుందంటే వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేసిండ్రు అనేది మాత్రం జనానికి ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కొట్లాటలల్లా ఇప్పుడు ఏంది, ఇప్పుడు మంది ఇన్ని రోజులు ఏం చెప్పిర్రు, మన బొడ్డలో ఉందా మొత్తుకుంటున్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. ఇప్పుడు వాళ్ళే వచ్చి చెప్పిర్రు ఆయన ఫస్ట్ టైం తెలిసే అందుకనే సెకండ్ టైం మంత్రి పదవి ఇవ్వలేదు మా అయ్య అని. మరి మంత్రి పదవి కూడా పార్టీలకు వెళ్ళి తీసేలే, హరీష్ రావు మీద ఎందుకు ఎంక్వైరీ చేయలే? ఇవన్నీ వీళ్ళకు కేసీఆర్ డైరెక్షన్లోనే నడిచినాయి ఇవన్నీ. కేసీఆర్ చాలా ఆయన చరిత్ర చాలా పెద్దగా ఉన్నదిలే కానీ పాస్పోర్ట్ కథలు ఇవన్నీ బయట మనం చూడలేదా? అవన్నీ జైళ్ళలో పోయిన వాళ్ళు ఈయన అన్ని చూసినాం కదా. ఈయన ఎట్లా పైసలు ఏ రకంగా ఆయన సంపాదించడం అనేది అందరి జనంకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన పేరు ఆయన వాళ్ళ సుట్టపైన ఉన్నాడు కదా ప్రకాష్, ఆయన పేరు అలా సుట్టపైన ఆయన మాట్లాడితే ఆయన మొత్తం మా అంతా స్టోరీ మొత్తం చెప్తారు. ఆయన మొత్తం క్లియర్ కట్ అన్ని చెప్పాడు. 10 ఏళ్ల కాలం పాటు కవిత కూడా అదే పార్టీలో ఉన్నది కదా. సో ఆనాడు కవిత గుర్తుకు రాలేదా హరీష్ రావు సంతోష్ రావు అవినీతి పరులు అని? అంటే ఇప్పుడే ఎందుకు అవినీతి పరులు అని చెప్పి వాళ్ళని బదనాం చేస్తా ఉన్నది? నేను ఏమంటున్నా, వాటాల కొట్లాట, అధికారం కొట్లాట అయ్యే 4 రోజులు అదే 100% అబ్బా. వాళ్ళకి ఇంకేముంటుంది చెప్పు. వీళ్ళు ఎవరు అర్హులు కాదు. అసలు చేతులలో అధికారం లేదు. ఒకవేళ నిజంగా తెలంగాణలో మహిళలను కావచ్చు ఎవరిని గౌరవించాలనుకుంటే మొట్టమొదటి ఆత్మహత్య మలిదశ ఉద్యమంలో చనిపోయినటువంటి ప్రవీణ్ నాయక్ ఇంట్లో ఎవరికని ఇవ్వాలి. ప్రవీణ్ నాయక్ తల్లినో ఏమన్నా లేదు, శ్రీకాంతాచారి తల్లిని ఏదో శంకరమ్మ మీ దగ్గర ఉన్నది కదా. కవిత ఉండాల్సిన స్థానంలో తన ఉండాలి. కానీ బిడ్డ మీద ప్రేమతో తీసుకొచ్చి అక్కడ వాళ్ళు కూర్చోబెట్టి పెట్టారు. ఇయ్యాల ఎందుకు మాట్లాడుతున్నారంటే పైసల వాటాలు. అందుకనే ఇంతకుముందు ఆ దొంగల స్టోరీ చెప్పింది. అందుకనే వాళ్ళ వాటాల దగ్గర పంచాయతీలు. తర్వాత ఇంకోటి ఏంటంటే మరి ఆమెకి కోపం ఉన్నదేమో తెలియదు. నేను ఒక్కదాన్నే పోయినా మీరు అందరు అవినీతి చేయలేదారా, నేను ఒక్కదాన్నే TR జైలుకు పోయినా బిడ్డ మీ అందరు కూడా ఎందుకు పోరని చెప్పని వీళ్ళందరి మీద పగబట్టిందేమో. మిమ్మల్ని కూడా నేను పంపిస్తా అని చెప్పని ఏమన్నా ములాఖాత్ అయితే కావచ్చు వీళ్ళతోని. అయ్యి మొత్తం ఉన్నట్టు బయట చెప్తా ఉండొచ్చు. సో అధికారం కూడా ఇప్పుడు తండ్రి చనిపోతే నెక్స్ట్ ఎవరు అనే కాడ వస్తే ఏమన్నా మా భావానికినే చేస్తారా లేకపోతే అన్నగిన అవుతాడా? మొన్నటిదాకా అన్న గురించే మాట్లాడింది. అన్నను కూడా రానియకుండా ఆ స్థానంలో నేనే ఉండాలని ఏమన్నా దురాశ దుర్బుద్ధి ఉండి మాట్లాడుతున్నట్టున్నది కవిత. ఇప్పుడు నేరెళ్ళ 3rd డిగ్రీ అనగానే కేటీఆర్ పేరు గుర్తుకొస్తుంది. దేశవ్యాప్తంగా చర్చ జరిగినది. సో ఈ కవిత మాట్లాడుతూ రామన్న ప్రమేయం లేదు, సంతోష్ రావే తెర వెనకాల ఉండి నడిపించినట్టు అని చెప్పి సో ఇక్కడ రామన్నని పక్క జరుపుతున్నట్టు ఏమైనా అనిపిస్తా ఉందా? రామన్ననే మాట్లాడిస్తున్నాడు, మీకేమన్నా డౌట్ అనిపిస్తుందా? ఇక ఆయన రాము మాట్లాడిపిస్తున్నాడని కేటీఆర్ మాట్లాడిపిస్తున్నాడని నాకేం లేదు. కానీ ఒక్క మంచి అయితే ఏం జరుగుతున్నది అంటే వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఉన్నాయని ఎట్లా ఒక చీడ పురుగు తెస్తే చెట్టు చేరుసు అన్నట్టు ఆ పార్టీని మొత్తం ఆమె నాశనం పట్టిస్తుంది. ఆ కుటుంబాన్ని కూడా బజారు తీసుకొచ్చి పెడుతున్నది. ప్రజలకైతే వాస్తవాలు వాళ్ళే చేయించినది అయితే తెలుస్తున్నది. ఎవరో బయటికి వెళ్ళి వచ్చే శక్తి కాకుండా వాళ్ళంతా ఒకటే కుటుంబం కదా. నాకు అర్థం కాదంటే ఇక పెద్ద సుఖంపూస అయినట్టు ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే జనంకు మాత్రం ఈ మీద సింపతి ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. రాదు కూడా. ఆమె చాలా ఘోరంగా రాజకీయంగా చాలా అద్భుతంగా ఫెయిల్ కాబోతున్నది. కేసీఆర్ భాషలో అది ఉట్టిగా సీగుడ్డు. వీళ్ళందరూ కూడా రేపు తెలంగాణకు సీగుడ్లుగా తయారు కాబోతున్నారు. అయిపోయినట్టే. హరీష్ రావుని సంతోష్ రావుని బదనాం చేస్తుంది. రేపు పొద్దుగాల సందర్భాన్ని వస్తే
కన్నా తండ్రిని కూడా బదనాం చేస్తుంది. ప్రజలు కూడా అనుకుంటారు కదా, అరే కన్నా తండ్రిని కూడా బదనాం చేస్తా ఉన్నది. బదనాం మీన్స్ తండ్రి అవినీతిని కూడా కల్వకుట్ల కవిత బయట పెడతా ఉంది. అరే కవిత మంచిదేమో అన్న చర్చ కూడా ప్రజల్లో జరుగుతుంది కదా, అట్లా అనుకోరా? కాలు కింద తలిగింది అనుకో, నడుచుకుంటూ పోతుంటే వాడు అందరికి రుద్దుపోయినట్టు చేస్తారు కదా. ఆల్రెడీ వాళ్ళు రుద్దుకొని ఉన్న జనం తెలియలే, ఈమె మళ్ళీ అందరికి రుద్దుతున్నది అన్నట్టు. అంతనే కవిత చేసే పని ఏంటంటే తరోగా తెలంగాణలో ఆపోజిషన్ వాళ్ళకి కావచ్చు మన బొట్టోళ్ళకు పని తక్కువ ఏం చేసిందంటే, మనం చెప్తుంటే జనం నమ్ముతారో లేదు అని జనం కనిపించినా జనంకి అంతా తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళే బయటపడరు కాబట్టి, దొంగలే బయటపడరు కాబట్టి ఓరోరు జాతకాలు వాళ్ళే చదువుకుంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు ఏం చెప్పాలి, కాళేశ్వరం చాలా పెద్ద ప్రాజెక్టు, మేము పెద్ద పోటుగాలం, మేము ఇంత పెద్ద చేసినామని హరీష్ చెప్పుకోవాలి. అది కాదు అంత అవినీతి అని డైరెక్ట్ చెప్పేసేసింది కదా, నువ్వు చేసినంత అవినీతి అనేది. ఇవాళ ఎండార్స్ అవుతున్నది. అట్లనే ఇలా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నువ్వు ఎన్లా చూసినా కానీ పెద్ద స్కామ్లు. రేపు పొద్దుగాల వీళ్ళు ఆమె నోరు మూయిస్తారా మనకు తెలియదు, కానీ ఇవన్నీ పెద్ద స్కామ్లు. ఇవన్నీ బయటికి వస్తే అప్పుడు అర్థమవుతుంది, జనానికి కూడా అర్థమవుతుంది. కానీ ఒకటేందంటే ఇలా వీళ్ళందరూ కలిసి అందరికీ వాటాలు ఉన్నాయి. అందరు ఇప్పుడు కవిత ఏమన్నా అంతకుముందు మంగళ షాపులు నడిపినట్టుగానే ఆమె ఇప్పుడు కూడా అట్లనే మంగళ షాపులు నడుపుకుంటూ ఉండేది ఉంటేనేమో కవిత మాటకి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆమె కూడా 1000 కోట్లకు పడగెత్తి కూర్చున్నది కదా మొత్తము. ఉన్నప్పుడు వీళ్ళందరూ వాటాలు, అందరికీ అన్ని వాటాలు ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ ప్రజల సొమ్ము. ఓ దిక్కు ఇక్కడ ఆత్మ బలిదానాలు జరిగి తెలంగాణ భవిష్యత్తును అద్భుతంగా నిర్మాణం చేసుకోవాలనే ఒక ఆలోచనతో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టి ప్రాణాన్ని అసలు ఏ మాత్రం లెక్క చేయకుండా ఒకరు ఉరేసుకున్నారు, ఒకరు పెట్రోల్ పోసుకొని చచ్చిపోయినరు, ఒకరు పార్లమెంట్ ముంగడ చచ్చిపోయారు, యూనివర్సిటీలో కొంతమంది చచ్చిపోయినారు, ట్రైన్ అడ్డం పోయి చచ్చిపోయిండు సుమను. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్నే ఒక పోరాట రూపంగా చేసి పెడితే వాళ్ళు దీన్ని రాజకీయంగా వాడుకొని పైసలు సంపాదించి పదవుల కాడికి పోయి ఇలా వీధి కుక్కలు లెక్క కొట్లాడుకుంటారు వీళ్ళంతా. సో ప్రభుత్వము చేయాల్సిన పని ఏంటంటే, రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళని ఫస్ట్ బొక్కల వారాలి. పాడేస్తలేడు అంటే ఈయన కూడా దాంట్లో వాటాదారుడే, 100% వాటాదారుడే. ఇలా సిబిఐకి పంపించిందంటేనే ఈయన అలా క్లియర్ కట్ గా వీళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి వాటాలు ఈయన కూడా అందినాయి కాబట్టి వీళ్ళు పంపిస్తలేరు. సెంట్రల్ కాంగ్రెస్ అయినా ఇక్కడైనా వీళ్ళు వాళ్ళంతా దొంగలే ఉన్నారు. బీజేపీలో కూడా దీనిలో పైసలు పోతున్నాయి. పోకపోయేది ఉంటే వాళ్ళు కూడా మరి మనం అన్నది కాదు కదా. అమిత్ షా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి చెప్పిండు ఏటీఎం కార్డు, కాళేశ్వరం ఏటీఎం అన్నాడు. మరి 2 ఏళ్ల నుంచి ఏమైతుంది నాయన, ఏం చేస్తావు? ఇప్పుడు తీసుకొని నువ్వు చెప్పు, 20 ఏళ్ళు 25 ఏళ్ళ దాకా మేము కేసులు పెండింగ్ పడనీయం సిబిఐ దాంట్లో, నెక్స్ట్ 6 నెలల్లో దీన్ని క్లోజ్ చేస్తామని స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒక 200 మందిని రిక్రూట్ చేస్తావా, 100 మందిని రిక్రూట్ చేస్తావా? ఇది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. బీజేపీ అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, బీజేపీలు ఇక్కడి నుంచి కూడా ఎంపీలు అందరూ పోయి నిజంగా వాళ్ళకు శిక్ష పడాలంటే వాళ్ళు అమిత్ షా మోడీ చెప్పిండు కదా, ఇవన్నీ కాళేశ్వరం పెద్ద కుంభకోణం అని కూడా చెప్పిండు కదా. మీరు ఇమీడియట్ గా 100 మంది 200 రిక్రూట్మెంట్ చేయించి ఈ కేసుని ఎక్కడో ఒకరు క్లోజ్ చేయించి తీసుకొని దగ్గర పెట్టుకొని చేసి శిక్షలు పడేటట్టుగా చేస్తే వాళ్ళని నమ్ముతాం. ఇప్పుడు వాళ్ళని నమ్మే పరిస్థితి ఎట్లాగూ లేదు, వాళ్ళ పని చేయరు. ఎందుకంటే మేఘా కృష్ణారెడ్డి బయటకు వస్తాడు. మేఘా కృష్ణారెడ్డి బయటికి వస్తే మొత్తం ఆయన ఇచ్చినటువంటి 500 కోట్లు బీజేపీకి ఇచ్చిన కూడా బయట పడతాయి. అన్ని పార్టీలకు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మేఘా కృష్ణారెడ్డిని మాత్రం దగ్గర దాచుకోవాలి. మేఘా కృష్ణారెడ్డి బయటకు వస్తే రేపు పొద్దుగాల ఆదానీలు అంబానీలు కూడా బయటకు వస్తారు ఒక్కొక్కరు. సో ఇవన్నీ చేయరు, వీళ్ళందరూ కలిసినారు. ఇది మన జనానికి అర్థం కావాలి అంతే. త్యాగాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ జనానికి ఇది అర్థం కావాలి. ఇవి ఆడోళ్ళు ఈడోళ్ళు మాట్లాడితే మా యూనివర్సిటీలో వచ్చి పేద ఇనుప కంచెలు పెడతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. పోస్ట్ ఆఫీసులలో పోస్టులు కార్డులు చేసుకుంటామనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. రాత్రులు పూట వస్తారు, రాత్రి లేదు పగలు లేదు. అన్ని ఇది ఏంటంటే రాజ్యం ఆలోచన అంతా ఒకటే. ఈ పాలకులు మొత్తం వీళ్ళందరూ కలిసి ఉన్నారు. లేకపోతే ఇది సిబిఐకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అసలు యాక్చువల్గా ఇక్కడనే జరగాలి, ఇక్కడనే ఎంక్వైరీ చేయాలి. ఇక్కడ అదే ఐఏఎస్ ఆఫీసర్లు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా గదే ట్రైనింగ్ ముందు వచ్చిన వాళ్ళు కదా. వీళ్ళలో ఒక స్పెషల్ డ్రైవ్ చేసి చేయొచ్చు కదా. ఇంకా శ్రీనివాసరెడ్డి అసలు ఆఫీసర్ని అయితే ఒక 6 నెలల్లో దీన్ని అక్కడిక్కడ చేసి వదిలేస్తాడు. ఆయన దాని కింద వేసి ఆ సినిమా వాళ్ళు డ్రగ్స్ కొద్దిగా దిగగానే తీసుకుపోయి ఆయన మళ్ళీ రిమూవ్ చేసి పడేసి ఇంకో కొత్త ఆయన తీసుకొచ్చి పెట్టారు. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ ములాఖాత్ అయి ఉన్నారు. పాలకులంతా ఒకటే, రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ కథ అంతా ఉన్నోళ్ళ దగ్గర అమ్ముడుపోయిన సెక్షనే ఇప్పుడు రాజ్యాలు వెళ్తున్నాయి. దాంట్లో రేవంత్ రెడ్డి ఏం అతీతుడు కాదు. కవిత వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందనుకుంటున్నారు, లేకపోతే బీజేపీ పార్టీ? ఎవరు ఆడిస్తున్నారు? రెండు ఆడియొచ్చు. ఈ టీఆర్ఎస్ ను రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు ఫ్లైట్ లో మాట్లాడుకున్నారు. సో రేవంత్ రెడ్డి చెప్పినట్టే బీఆర్ఎస్ పార్టీని మొత్తం విచ్ఛిన్నం చేయాలి, కల్వకుట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ప్రయత్నంలో భాగంగానే హరీష్ రావు రేవంత్ రెడ్డి తోటి చేతులు కలిపి ప్లాన్ చేస్తా ఉన్నది కవిత అంటా ఉంది. సీగా ఫ్లైట్లలో మాట్లాడు అవి అంటే చాలా మంది చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా కవిత ఇంటికి చాలా సార్లు వచ్చిపోయిందట అని చెప్పని.
ఇవన్నీ బొచ్చడు ఉన్నాయి. అవి వాస్తవాలు కూడా, కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయినాక వచ్చిండో రాలేదో మాకు ఎరకలే కానీ వాళ్ళ ఇంట్లోనే చెప్పారు నాకైతే, రేవంత్ రెడ్డి కవిత దగ్గరకు వచ్చి కలిసిపోయేదని చెప్పారు. భూములు కూడా బొచ్చడు భూములు, మహేశ్వరం కావచ్చు, నేను చెప్తున్నా కదా, వీళ్ళందరూ కలిసి వీళ్ళకు పార్ట్నర్లు ఉన్నారు. అంతకుముందు ఈయన రేవంత్ రెడ్డి మనుషులు కవిత దగ్గర ఉండే, ఇప్పుడు కవిత మనుషులు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు. అవి జరుగుతున్నాయి, వీళ్ళందరి మధ్యలో వాటాలు జరుగుతున్నాయి. ఏమో మరి రేవంత్ రెడ్డి ఉంటాడో బీజేపీలో పోతాడో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇది తీసుకపోయి డైరెక్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే సిబిఐలు, ఈడీలు, దొంగ సంస్థలు ఇవన్నీ మొత్తం వీళ్ళ చేతులు ఉన్నాయి. మొత్తం వీళ్ళు ఎట్లా చెప్తారు సంఘాలని చెప్పని ఈయన పొద్దున్న లేచి చెప్పుకుంటూ తిరుగుతుంది కదా. ఏది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, అమిత్ షా చేతులు ఉన్నటువంటి సంఘాలని మనం చెప్పుకుంటూ తిరుగుతుంది పొద్దున్న లేస్తే. మరి సిబిఐకి ఇచ్చడంలో దీనిలో ఉన్నటువంటి అర్థం ఏంటిది? మరి రాహుల్ గాంధీ ములాఖాత చేస్తున్నాడా? ఇవి జనానికి వస్తాయి డౌట్స్. లేదు రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాల కాంగ్రెస్ వదిలిపెట్టిపోయి అందులో పడతాడా? వీళ్ళు బీసీ ముఖ్యమంత్రి అయితే అందులో పోతే ఇంకేమైనా అవుతా అని చెప్పి అందులో పోయేందుకు వీళ్ళు తీసుకుపోయి ఆడు ఇచ్చిండా? కాంగ్రెస్ కూడా ఓపెన్ గా బయటికి రావాలి కదా, మాట్లాడాలి. ఇప్పుడు అందరు మాట్లాడాలి, అందరి సమిష్టి డిసిషన్. రాహుల్ గాంధీ కూడా దీని మీద మాట్లాడాలి. కాళేశ్వరం ఆయన ఇక్కడికి వచ్చి కాళేశ్వరం గురించి ఆయన కూడా మాట్లాడింది కదా, 1,00,000 కోట్లు తిన్నారని చెప్పిండు కదా ఆయనైతే. మనమైనా 1000 కోట్లు అంటూ 1000 కోట్లు, ఆయన 1,00,000 కోట్లు కాళేశ్వరం మింగిల్ని చెప్పి పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు. మరి ఇప్పుడు తీసుకుపోయి సిబిఐ, ఈడీ, మోడీ సంస్థ అన్నప్పుడు వాళ్ళ చేతులలో ఎందుకు పెట్టిండో రేపు రాహుల్ గాంధీ కూడా చెప్పాలి. బీజేపీ రేవంత్ రెడ్డికి అడిగింది అనుకోవచ్చా? మాకు అప్పయ్యిపోయి ఇంకా 2 ఏళ్ళు మేము జాప్యం చేస్తామన్న ఆలోచనలో భాగంగానే సిబిఐకి అప్పయ్యిపోయింది అనుకోవచ్చా రేవంత్ రెడ్డి? 2 ఏళ్ళు కాదు, నేను ఇంతకుముందు ఇప్పుడు 26 ఏళ్ళు పెండింగ్ లో పెట్టుకొని ఉన్నాయి సిబిఐల కేసెస్. ఆయన ఏంది శ్రీకుమార్ అని చెప్పని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ 2010 to 2014 4 years స్పాన్ లో 264 కేసులు వీళ్ళు చేసి అంటే వాటి మీద ఎంక్వైరీ చేస్తే దాంట్లో దాదాపు 698 మందిని ఇంట్రాగేట్ చేస్తే శిక్ష పడ్డది కేవలం 8 మందికి. అది కూడా 26 ఏళ్ళ తర్వాత పడ్డది. 26 ఏళ్ళు అంటే ఇప్పుడు 26 ఏళ్ళు కేసీఆర్ బత్తడా, కేటీఆర్ బత్తడా, కవిత బత్తడా, హరీష్ బత్తడా? ఇవన్నీ ఏం లేదు, తీసుకుపోయాలి జుట్టు. అది అవుతుందో కాదో కూడా తెలియదు. మళ్ళీ 4400 కేసులు 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు సిబిఐ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి కేసెస్. అందుకే నేను ఇంతకుముందు చెప్పింది అదే, 100 మంది 200 మంది రిక్రూట్మెంట్ చేసి వార్ ఫుటింగ్ లో స్పెషల్ డ్రైవ్ కింద ఇక్కడ పెడితే బీజేపీలు నిజాయితీ పరులు అంటారు, లేకపోతే లేదు. ఇవన్నీ రాజకీయంగా డెఫినెట్ గా వాడుకుంటారు. అది వీళ్ళు వాడొచ్చు, వాళ్ళు వాడొచ్చు. రేపు టీఆర్ఎస్ తీసుకుపోయి బీజేపీలో విలీనం చేసేందుకైనా, లేకపోతే వాళ్ళు ఏమైనా అలయన్స్ లకు పోయేందుకైనా, ఇంట్లో లీడర్ను భయపెట్టి వాళ్ళు గుంజుకుంటేందుకైనా ఇవన్నీ రేపు పనికొస్తాయి. కానీ శిక్షలు పడతాయని అయితే నాకైతే ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ మీద అయితే నాకు నమ్మకం లేదు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్ లో ఉన్నట్టే కదా, మేము సిబిఐకి అప్పయ్యిపోయినాం, కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలి ఎంక్వైరీ చేసి, సో మా పని అయితే మేము చేసామని రేవంత్ రెడ్డి కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ సేఫ్ జోన్ లో రేవంత్ రెడ్డి ఉండు అనుకోవచ్చా? పిచ్చోళ్ళ పబ్లిక్ అర్థమైతలేదా? ఇప్పుడు ఇవన్నీ చెప్తలేమా? జనంకు పోదా? ఎన్ని కేసులు శిక్షకు వచ్చినాయి, ఎన్ని కేసులు చేసిరు, ఇంతకుముందు ఏం మాట్లాడిరు? 2 రోజుల ముందే మాట్లాడే సక్కదైన ముఖ్యమంత్రి సిబిఐలు గిబిఐలు అని జేవు సంస్థలని కరెక్ట్ ఇది ఇచ్చే 2 రోజుల ముందే. మళ్ళా తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిజాయితీగా విచారణ జరగాలి అంటే అని మాట్లాడి డైలాగ్ కొట్టుకుంటా. ఆయన ఎన్టీ రామారావు డైలాగ్ కొట్టినట్టు డైలాగ్ కొట్టి అసెంబ్లీలో మాట్లాడి ఇచ్చిండు. మరి 2 రోజుల ముందే మాట్లాడింది ఎవరు? నీ డూబా? ఎవరు మాట్లాడిరా? నీ రాహుల్ గాంధీ ఏం చెప్తారు? రాజ్యాంగం పట్టుకొని మొత్తం దేశం అంతా తిరుగుతాడు కదా. ఇవన్నీ మాటలు చెప్పేటందుకే, ఇవన్నీ చేతలలో ఏం లేవు. ఇవన్నీ ఏంటంటే క్లియర్ గా వీళ్ళందరూ కలిసి ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, దమ్ము ఉంటే మాకు అప్పయ్యప్పండి, మేము తేలుస్తాం, లెక్క తెలుస్తాం అని చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక సవాల్గా స్వీకరించాల్సిన బాధ్యత బీజేపీ పైన కూడా ఉంది కదా. మరి ఇప్పుడు స్వీకరించాలి కదా. ఈ దమ్ములు గిమ్ములని ఉట్టియా అవన్నీ మన జనాన్ని ఉట్టిగా తమ ఆట పట్టేందుకు, జనాన్ని ఉట్టి పిచ్చోళ్ళని చేసేందుకు మాట్లాడేటివన్నీ. తొడలు కొట్టి మీసాలు కొట్టి, తొడల కూర లేకున్నా తొడలు కొడుతున్నారు కదా, మీసాలు లేకున్నా మీసాలు తీపెట్టోళ్ళు ఉన్నారు. మన రాజకీయ వ్యవస్థ అంతా అట్నే ఉన్నది. ఇవన్నీ డూబ్ మాటలు, బక్వాస్ మాటలు, దొంగ మాటలు, లంగ మాటలు వీళ్ళు చెప్పేటి అన్ని చేస్తారా? చేస్తే ఆ రోజు అంతా నేను ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ వెనకకు తీసుకుంటా. చేయమని చెప్పండి. 6 నెలల్లో సంవత్సరం లోపల వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ చేసి ఇప్పుడు బీజేపీ అన్న మొగోళ్ళు వీళ్ళందరూ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉట్టియే బా, అన్ని బక్వాస్ మాటలు. ఇవి జనాన్ని ఆగం చేసేందుకు, మన యూత్ ను మిస్గైడ్ చేసేందుకు చేసేటువంటి మాటలు ఇవన్నీ. వీళ్ళు చేయరు, వాళ్ళు చేయరు. అందుకే ఒకవేళ నిజంగా చేసేది ఉంటే ఇన్ని వేల కేసెస్ ఎందుకు పెండింగ్ ఉంటాయి? 4400 కేసులు పెండింగ్ ఉన్నాయి సిబిఐ దగ్గర. 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు దాదాపు 380 కేసులు 20 సంవత్సరాల పైన పెండింగ్ అయి ఉన్నాయి కేసులు. అవి వాటి గురించి దిక్కులేదు. అందులో ఇదో కేసు ఏమైతుంది? వాళ్ళు అవసరం ఉన్నప్పుడు తీస్తారు, వాడతారు. ఇదంతా వీళ్ళందరూ కలిసి ఉన్నారబ్బా. తెలంగాణ రాజకీయ వ్యవస్థ కాదు, భారతదేశంలో ఈ పాలిటీషియన్స్ ఇటువంటి వీళ్ళందరూ కలిసే ఉన్నారు. వీళ్ళకి ఏం శిక్షలు పడాయి? వాటాల పంచాయతీ. ఇప్పుడు అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడి అయిపోయింది, అక్కడికి క్లోజ్ అయింది, చేసిండ్రు. ఆ డీళ్లు జరుగుతాయి. వాళ్ళకింత, నీకింత, నాకింత వాటాలు పంచుకుంటారు, అయిపోతుంది. కేసు ఉంటుంది కాబట్టి నడుస్తుంది. ఆయన తిట్టుకుంటాడు, ఈయన తిట్టుకుంటాడు. రేపు పొద్దుగాల ఇవన్నీ కలిసిపోతారు. రేపు రాజకీయంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా కలవచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కలవచ్చు, ఎవరు కూడా కలవకపోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు దీంతో ఏం మురిగేది లేదు. యువకులు బయటకు వచ్చి
ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అమరుల ఆశయ సాధన దిశగా కనుక పని చేస్తే తెలంగాణలో ఏమైనా మార్పు జరుగుతుంది. నిజాయితీ పరులు, నీతివంతులు రాజకీయ వ్యవస్థను దాన్ని అందుకోవాలి. ప్రజలు కూడా పైసలకు ఓట్లు వేసుడు బంద్ చేయాలి. బంద్ చేయకుంటే ఈ దొంగ లంగల చేతులల్లో దోపిడీకి గురి అయితేనే ఉంటాం. అది ఎన్నేళ్ళైనా పర్వాలేదు. ఓకే, చివరి ఒక మాట చెప్పండి అన్న. కాంగ్రెస్ వాళ్ళు అంటారు కవితను మేము తీసుకోమంటున్నారు, బీజేపీ కూడా అట్ ద సేమ్ టైం బీజేపీ అధ్యక్షుడు అంటాడు మేము కవితను తీసుకోమంటా ఉన్నారు. సో కవితనేమో కొత్త పార్టీ అన్న ఈ చర్చ జరుగుతూ ఉంది. కవిత ఏం చేయబోతుంది, ప్రజలు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? తీసుకోబోమంటే ఇప్పుడు కవిత బయట ఉండి ఎంత తిడితే అంత బీఆర్ఎస్కు నెగటివ్ అవుతుంది. ఇప్పుడే తీసుకుంటే ఏమంటారు, వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టికే పోయింది అని చెప్పని మేము మొదటి నుంచి చెప్తున్నాను, వేరేటోళ్ళ పావు అని చెప్పని. సో ఈ దయ్యములు ఇవన్నీ మాట్లాడుతారు వాళ్ళ భాషలో. ఇప్పుడు ఎవరైనా రాజకీయంగా బయట ఉండి కవిత ఇండిపెండెంట్గా ఉండి ఎంత తిడితే అంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్కు నష్టం చేయదలుచుకున్నారు, వీళ్ళని రాజకీయంగా దగ్గర తీసుకోదలుచుకున్నారు. ఏదో ఒకటి పెట్టి బీఆర్ఎస్ తోటి పొత్తుకో గిత్తుకో బీజేపీ ప్లాన్ చేస్తుంది అనుకో, బయట ఉండి తిట్టిపిస్తారు. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత పరిస్థితులు మారుతాయి, ఎన్నికో దాంట్లోకి పోతారా పోరా, జైలుకు పోతారా, ఇది డిసైడ్ అవుతుంది. కానీ ప్రజలకు మాత్రం నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ దొంగలే, బరాబర్ దొంగలే. ఇప్పుడు దొంగలు అనేటందుకు కూడా ఏంది, సిబిఐకి ఇచ్చిండంటేనే దొంగలు వీళ్ళంతనే. సిబిఐ కాకుండా ఇప్పుడు 2 ఏళ్ల లోపల నువ్వు కూడా ఇప్పటికే కేసులు పెట్టనుంటివి, నువ్వు పెట్టలేదు కదా, కేసులు పెట్టలేదు. దాని ఎంక్వైరీలు ఏం 2 ఏళ్ళు ఏం చేసిండ్రు? ఇప్పుడు ఎంక్వైరీలు చేసినాక రిపోర్ట్లు ఏంది, ఏం లేదు కదా, ఉట్టిదే అంత తమాషా. చెప్పనే చెప్పిండు బొచ్చడు జరిగింది అంతా రిపోర్ట్లో 100 పేజీలు రాసి పెట్టిండు కదా. యాక్షన్ ఏది? యాక్షన్ లేకుండా ఆయన ఫామ్ హౌస్ లో మంచిగానే ఉంటాడు, కూరగాయలు వంకాయలు టమాటాలు పండించుకుంటా నీళ్లు కొట్టుకుంటా ఆయన బాగానే ఉంటాడు. ఈయన బయట దేశాల తిరుగుకుంటా ఈ ముఖ్యమంత్రి బాగానే ఉంటాడు. బీజేపీలు అట్నే ఉంటారు. నష్టపోయేది జనం. ఇలా రిక్రూట్మెంట్లు లేక ప్రజలు యూత్ నానా ఇబ్బంది పడుకుంటా రోడ్ల మీదకి వస్తున్నారు. తిండి తిప్పలు లేక ఆగమాగం అవుకుంటా. స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం సర్వనాశనం అయింది. హాస్పిటల్ కన్నా బీమార్ అయితే లక్షల రూపాయలు ఆడ కట్టలేక చాలా మంది ఆడదాకా పోలేక కూడా చచ్చిపోయేటోళ్ళు మొత్తం ఉన్నారు. వాళ్ళ ప్రాణాలకు ఈ దేశంలో విలువ లేదు, తెలంగాణలో ఇంకా అసలే లేదు. సో ప్రజలు యూత్ కూడా ముందుకు రావాలి. సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇండిపెండెంట్గా నిలబడండి. మీరు ఇండిపెండెంట్ నిలబడండి, పైసలు ఇవ్వకండి ఎవరికి. ప్రజలు కూడా పైసలు లేకుండా మంచోళ్ళు ఎవరో మీ గ్రామాలల్లో నాయకత్వాన్ని తయారు చేయండి. నాయకత్వం తప్ప ఇక దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు. కనుక పైసలు లేకుండా మంచోళ్ళను మీ గ్రామ అభివృద్ధి గురించి పనిచేసే పాటుపడేటువంటి వాళ్ళను రేపు మీ సర్పంచ్ల లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఎన్నుకుంటే అట్లీస్ట్ ఒక పునాది కిందికి స్టార్ట్ అవుతుంది. లేకపోతే రాజకీయ వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు రాము నువ్వు ఎంత 10 ఏళ్ళకి వెళ్ళి తిరిగినా నేను జనాన్ని ఇట్లా చైతన్యవంతులు చేసినా నువ్వు పోయి వార్డు మెంబర్ నిలబడితే నీ దగ్గర ఎంత నేను అడిగే సిచ్యువేషన్ వచ్చింది కదా. వచ్చినట్లు వచ్చింది. నువ్వు ఎడ చేస్తే ఇంద్రాబాయి చల్ నీ దగ్గర ఎనిమిది చెప్పు, మేము 50 మంది నువ్వు తాగిపిస్తావా లేదా, రోజు 15 రోజులు వాళ్ళకి కూర్చో వాళ్ళ పండుగ. దీంతో అయ్యేది ఏంది పైశాచిక ఆనందం. నువ్వు లాస్ అయిపోతావు, జనానికి ఉపయోగపడేది ఏముండదు. అవినీతి చేసేందుకు ఊరలు ఏం పాడైంది ఏం లేదు. అవినీతి అంతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి దాకా కింది నుంచి మీద దాకా వ్యవస్థ మొత్తం ఉన్నది. సర్పంచ్లు అడకతినే స్థాయికి వచ్చి ఆత్మహత్యల కాడికి పోయిరు మనం కనిపిస్తూనే ఉన్నాం. సో ఈ వ్యవస్థ మారాలంటే జనం పైసలు తీసుకోకుండా ఓట్లేయాలి, యువకులు కూడా దీన్ని టేకప్ చేయాలి. చేసి సర్పంచ్ స్థాయి నుంచి లీడర్షిప్ వస్తే కనుక రాజ్యాన్ని టేక్ ఓవర్ చేస్తే అప్పుడు ఇటువంటి వాటి అన్నిటికీ ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడుతుంది. పైసలు లేక కాదు, ప్రభుత్వాల దగ్గర పైసలు లేక కాదు, ఈ పైసలన్నీ కొంతమంది చేతుల్లో ఉన్నది. 1% ఆఫ్ ది టాప్ 1% ఆఫ్ పీపుల్లో 44% ఆఫ్ వెల్త్ ఆఫ్ ది నేషన్ అక్యుములేట్ అయి ఉన్నది. 44% దేశ సంపద కేవలం 1% ఉన్న చేతులలో ఉన్నది. బాటమ్ 50% ఉన్న చేతులలో కేవలం 2.7 to 2.8% వెళ్తున్నది. అంతా ఎంత డిస్పారిటీ ఉన్నది చూడండి. దీంట్లో వచ్చేటోళ్ళు పాలిటీషియన్స్, పెద్ద పెద్ద క్యాపిటలిస్టులు, వాళ్ళే ఈ 1%లో వచ్చేటోళ్ళు అందరూ. బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు ఇలా. విచ్చలవిడిగా ధనం కదా, చిన్న చిన్న ఎవ్వని ఇంటి మీద రేడ్ చేసినా కానీ కోట్లు బయటకు వస్తా ఉన్నాయి కదా. ఇవన్నీ ఆగాలంటే రాజకీయ నాయకత్వం నిజాయితీ పరుల చేతులలో ఉండాలి. దాని ఒకటే శ్రీరామ రక్షణ ప్రజలకు చెప్పేది. ఓకే, సో రీసెంట్గా మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, ఇదే ఇంటికి వచ్చి మఫ్టీలు వచ్చి తీసుకెళ్ళారు. సో గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి టార్గెట్గా పృథ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే రేవంత్ రెడ్డి మఫ్టీలు ఇక్కడ పంపించి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసిండా. ఇట్లయినా పృథ్వీరాజ్ యాదవ్ ఏమన్నా భయపడతాడా అన్న ఆలోచనలో భాగంగానే రేవంత్ రెడ్డికి పంపించిన అనుకోవచ్చా? పృథ్వీరాజ్ అంటోని భయపెట్టుడు అనేది కానీ తెలంగాణలో ఉద్యమకారులను భయపెట్టడు ఒక పృథ్వీరాజే కాదు, మస్తు మందికి యూనివర్సిటీలు ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ అంటేనే తిరుగుబాటు. తెలంగాణ డెఫినేషనే తిరుగుబాటు. తెలంగాణ డెఫినేషన్ ప్రాణాన్ని ఇట్లా తున్నపాయగా తీసి పక్కకు పడేసేది తెలంగాణ డెఫినేషన్. నేను ఆ కోవకు చెందినటువంటి వాడిని. నేను మేమంతా భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురులు ఇటువంటి వారసులం. ఇక్కడ కూడా సర్వారెడ్డి, షేక్ ఫకీర్,
గూడూరు వెంకటస్వామి ఇటువంటి వాళ్ళ వారసులం అబ్బా మేము. త్యాగాలు చేసి ముచ్చల సత్యనారాయణ అసలు వాళ్ళ వారసులం మేము ఏదో గివిళ్ళ సప్పుడు. అప్పుడే మా నాన్న నీలం సంజీవారెడ్డి టాప్ మోస్ట్. ఆ కాలంలో నక్సలైట్లు లేరు, అన్నలు లేరు, జన్నాట మండలి లేరు, ఏం లేనప్పుడు సంజీవారెడ్డి మామ అనే పాట వాడేంగే పాయిజామా అని రాసినటువంటి తండ్రి కడుపులో పుట్టిన నేను గీ రేవంత్ రెడ్డి అసలు పిచ్చోళ్ళ చేతిలో నేను భయపడేది అబ్బా. రేవంత్ రెడ్డి తాతలకు భయపడాను నేను. ఆయన ఏం నా ఇంటికి ఒక 50 మందిని పంపించచ్చు, 500 మందిని పంపి గత ప్రభుత్వంలో కూడా ఇదే ఇంటి మీద 200 మంది 300 మంది పోలీసులు వచ్చి కూడా రేడ్లు చేసారు. నేను నా నుంచి నీకేమైనా అవినీతి ఉండి ఏమైనా దొరికితే వీళ్ళేమో వదిలిపెట్టకపోదురు కావచ్చు, ఏదో వేరే కుట్రలతో దాడి చేసారు. మానసికంగా నన్ను ఏదో చేస్తా అంటే నువ్వు ఎక్కువ లెక్క ఏం చేయగలుగుతావు, నన్ను ఎక్కువ లెక్క ఏం చేస్తావు, ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తావు. కానీ ఆలోచన పంచుకొని తయారు చేసిన టీం ఆల్రెడీ ఉన్నది. వదిలిపెట్టరు, ఎవరు వదిలిపెట్టరు, మేము కూడా వదిలిపెట్టాం. అంత ఈజీగా తెలంగాణ ఈ గడ్డ మీద నిజంగా ప్రేమ ఉన్నోళ్ళు, తెలంగాణ పౌరుషం ఈ రక్తంలో ఉన్నోళ్ళు ఎవరైనా ఆ పని చేయరు. ఈ ముఖ్యమంత్రి ఈ తాటాక్ సప్పులో కుందేలు భయపడ్డట్టు కాదు నాయన. అసలు నువ్వు అనుకుంటున్నావు నిజమైన పులులు ఉన్నారు తెలంగాణలో. నువ్వు ఏదో ఉట్టిగా చెప్పుకుంటుంటావు కదా నేను నల్లమల్ల పులిబిడ్డ అని. నువ్వు పులిబిడ్డ కాదు, మన్ను కాదు, నువ్వేం కాదు, నువ్వు చెప్పరాసి. కానీ మేము అసలు పులిబిడ్డలు చాలా మంది సమాజంలో ఉన్నారు, యువతరంలో. రేపు వాళ్ళందరూ వస్తారు, ఈ తెలంగాణను కాపాడుకుంటారు. నన్ను మానసికంగా డౌన్ చేయాలని అనుకుంటే అది అసాధ్యము. నీకు కూడా తెలుసు, అది ముఖ్యమంత్రికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే సోపదొల్లం కనుక ఆయనకు చాలా తెలుసు నేనేంది, నా సంగతి ఏంది అనేది. నన్ను కూడా కాలేజ్ డేస్ నుంచి ఆయన చూసింది కాబట్టి ఆయనకు బాగా తెలుసు. ఓకే, సో ఆయన అంత భ్రమలలో ఏముండడు. ఏదో అయిపోయింది కదా, మన సోపా చాలా రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు మనడు డీల్ అవ్వడం టెస్ట్ చేస్తున్నాం. కానీ అవన్నీ ఏముండయి, ఎప్పటిది ఒకటే ఉంటుంది. అది ఉండేది సార్కలు ఎప్పుడు ఉన్నాయి, సార్కలే ఉంటాయి. నీకన్నా ఎక్కువ పోరాటాలు నువ్వు పోరాటమే చేయలేవు. నువ్వు అంతా చేసిందంటే నువ్వు రాజకీయం. నీ వాళ్ళతోనే, నీ పోలీసు వ్యవస్థతోని నేను భయపడేది ఏం లేదు. అసలు ప్రాణం మీద మమకారం ఉన్నప్పుడుగా భయపడేది. ఇప్పుడు నేను బతుకుతున్నదిగా బక్షిష్. ఇది నేను బతుకున్నది ఇన్ని రోజులు బతాన్ని అనుకోలేదు. మూమెంట్లో కూడా ఎప్పుడో విక్తం అనుకున్నాం. అందుకే సింగిల్గా తిరిగినప్పుడు నేను మొత్తం. ఇప్పుడు ఇంకేం నువ్వు భయపెట్టేది నాకు అర్థం కాదు. కొంతమంది ఏదో నీ సైడ్ ఎవరో మేధావులను చిన్న వాటికి పదవులకు పైసలకు నమ్ముడు వాడు ఉంటే నీ సంకనాక తిరుగుతున్నారు వాళ్ళు కొంతమంది. గాలి లెక్క తెలంగాణ మొత్తం ఉన్నారు అనుకోకు. వజ్రాల సొంటోళ్ళు తయారవుతున్నారు తెలంగాణలో. ఇంకా ఉన్నారు, బొచ్చాడు ఉన్నారు. ఇప్పుడు పోలీసులు కూడా ఇటుకు వచ్చే ముందు రేవంత్ రెడ్డికి అయితే ఇన్ఫర్మేషన్ పోయే ఉంటుంది. ఏమి దోస్తు ఇంటికి పోతున్నాము, పోవాలా వద్దని అడిగినప్పుడు రేవంత్ రెడ్డి కూడా పోరు ఏమైతే దోస్తు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు దోస్తుకి ఇప్పుడేం దోస్తే మమ్మల్ని తిడుతుండన్న ఆయన హామీతోటే ఇటుకు వచ్చి ఉంటారు కదా. నాకు తెలియదు అది. ఆయనకు తెలిసి జరిగిందా జరిగిందా డీజీపీ దగ్గర నుంచి కూడా వచ్చింది. డీజీపీకి ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. అయితే కొంత మీ మార్వాడి గుజరాతీ సమాజ్ కూడా వీళ్ళు కూడా ఏం చెప్పారంటే కొంతమంది మీడియా మిత్రులు కూడా ఏంటంటే పృథ్వీరాజ్ మార్వాడీలను గుజరాతీలు దేశద్రోహులు అన్నాడు. మేము దేశం మొత్తం కేసులు పెడుతున్నాము. రాజస్థాన్ నుంచి మొదలు పెడితే గుజరాత్ ఢిల్లీ దాకా పెట్టిపించి మొత్తం దేశంలో ఉన్న జైళ్ళని తిప్పుతామని చెప్పని ఒక మీడియా ఛానల్ హెడ్ కు చెప్పింది వాళ్ళు. నేను అలాయించిపోయి కూర్చున్నాడా, అరే కానీరా భయ్ నాకు కూడా ఉన్నది నీచా జాత అంటే దేశం మొత్తంలో నా నీచా జాత ఎక్కువ ఉన్నది, నీకన్నా ఎక్కువ దోపిడీ చేసే తక్కువ ఉన్నారు. నువ్వన్నా నీచా జాతోళ్ళను నేను ఒక్కటి తీసుకొస్తా. పాలు పోసి ఇంటింటికి పాలు పోసుకుంటా तू क्या रे घर घर को फिर के दूध बेचने वाला तू भी बात करता అని చెప్పని అన్నారు కదా. ఈ దూద్ బేచిన వాళ్ళు ఈటి నుంచి ఆడదాకా మొత్తం ఢిల్లీ దాకా ఉన్నారు. మేము ముక్కేటువంటి మా దైవం కృష్ణుడు కూడా అక్కడికెళ్ళి వచ్చిండు కదా. గోవులాగా వచ్చినాడు మా కృష్ణుడు కదా. ఇది దేశం మొత్తం మీద చెప్పుకుంటారు. మీరు కూడా మధురా టెంపుల్ కట్టాలి ఇవన్నీ మాట్లాడుతారు కదా. ఇవి మేము కూడా మొత్తం దేశమంతా నేను కూడా తయారు చేస్తా అని చెప్పి అదొకటే కూడా కాదు. వాళ్ళు ఏం చేసారు, 1000-2000 సంపాదిస్తే తాగి పంటరు, రజాకారులు అన్నాడు, ఎవడో ఉంచితే తినేటోళ్ళు, ఉచ్చబోస్తే తాగేటోళ్ళు అని ఇవన్నీ మాటలు మాట్లాడారు కదా. వాళ్ళ చేతులలో ఆ వర్గం చేతులలో ఉండి వీళ్ళంతా కలిసి అమిత్ షా దగ్గర పోయి వాళ్ళు పృథ్వీరాజ్ మీద కేసులు పెట్టాలని చెప్పని ఒక పెద్ద సాజిస్ తయారు చేసి అక్కడ నుంచి ఇక్కడికి ఫోన్ వచ్చి. కానీ నేను ఎక్కడ కూడా ట్యాక్సులు కట్టని వాళ్ళను, అది ఎవడైనా కానీ ట్యాక్సులు కట్టని వాళ్ళు దేశద్రోహులే అని చెప్పి మాట్లాడినా. అది ఎవడైనా నువ్వైనా నేనైనా తెలంగాణ ఎవరైనా దాన్ని వాళ్ళు వేరే తిరిగా మళ్ళీ చూస్తే రికార్డులు ఉంటాయి కదా మాట్లాడి అన్ని, అది చూస్తే ఎక్కడ దొరకలే. వాళ్ళకు దొరకక వచ్చింది మాత్రం డీజీపీ నుంచి క్లియర్ కట్గా. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కూడా 2 సెంట్రల్ జోన్ వాళ్ళు, ఈస్ట్ జోన్ వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు. వాళ్ళిద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ లేదు. ఏసీపీ స్థాయి ఆఫీసర్లు వచ్చి ఇక్కడ ఉన్నారు. మా లోకల్ పోలీసు వాళ్ళు ఏమంటారు మాకు తెలియదు అంటారు వీళ్ళు. తర్వాత కూడా నాతో మాట్లాడితే కూడా మాకు తెలియదు బైసాబ్, మాకు అసలు ఏమాత్రం నోటీస్ లేదని. ఇది ముఖ్యమంత్రి ఒక్కడే చేసిండా, అమిత్ షా నుంచి జరిగిందా, లేకపోతే అమిత్ షాను కాంగ్రెస్ బీజేపీ 2 కలిసి చేసిండ్రా నాకు తెలియదు. కానీ ఇలా పృథ్వీరాజ్ అన్ని ఇష్యూల మీద మాట్లాడుతుంది కాబట్టి ఈ కేసులు పెడితే మాట్లాడకుండా అవుతాడు అనుకుంటే పగటి కళలు కంటున్నారు. క్యాజువల్స్ ఇన్ ఎయిర్. పృథ్వీరాజ్ యాదవ్ని గెలికిరు. గెలుకుడు అంటే అది ముందైనా ఇప్పుడైనా కానీ
మాట్లాడేటి బరాబర్ మాట్లాడతాం కదా. కానీ నేను ఆ రోజు చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నిజం కూడా లాస్ట్ గవర్నమెంట్ అరెస్ట్ చేయలే, కానీ ఆ ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. ఈ సందర్భంలో ఏంటంటే జైపాల్ రెడ్డి ఒకసారి చెప్పిండట మా మిత్రులతో నేను మొన్న కొంచెం చిన్న తప్పు చెప్పిన ఏంటంటే, అరే మీరు రేవంత్ని ఏమనుకుంటారు, మీకు తెలియదు రేవంత్ గురించి, వాడు కేసీఆర్ అంటే కేసీఆర్ను ఓడగొట్టి ఇటువంటి అయినా పర్వాలేదని చెప్పని ఒక ఆయన మిత్రుడు జైపాల్ రెడ్డితో అంటే, జైపాల్ రెడ్డి అన్నట రేవంత్ 100 కేసీఆర్లకు సమానం ఒక రేవంత్ రెడ్డి అన్నట ఆయన. నేను మొన్న 10 మంది అన్న నేను యాక్చువల్గా, కానీ మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఆ రోజు 10 మంది అనడం లేదు, 100 మంది అన్నారు, నేను విన్నాను ఇది, కానీ అది 100 మంది అన్నాడు. 100 మంది ఈక్వల్ టు 100 మంది కేసీఆర్స్ ఈక్వల్ టు 1 రేవంత్ రెడ్డి అన్నాడు. అది ఇవాళ అదే పని చేస్తున్నాడు ఆయన. కేసీఆర్ ఇన్నేళ్ళ ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మాట్లాడటంలో వాక్కును కొంతమందిని డెఫినెట్ గా, కానీ ఇక్కడికి మాత్రం రాలే ఆయన. రేవంత్ రెడ్డి మాత్రం వచ్చి అరెస్ట్ చేయించిన ఆ ఘనత ఆయనకే దక్కుతుంది, చరిత్రలో కూడా నిలిచిపోతాడు. దీంది ఆడోడు మాట్లాడుతున్నట్టు ఆడిడాన్ని మాట్లాడుతున్నట్టు ఆయన. ఇదే కోరంక సభలతోని యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్కటి తీసుకొచ్చినాం. జీన్స్ ప్యాంట్ వేసి టీ షర్ట్లు పట్టుకొని ఆడిపోరగాళ్ళు ఎంబడి తిరుగుతుంటారు, గివిళ్ళకు ఉద్యమాలు ఏడుస్తాయని అన్నారు కదా. అటువంటిది 1200 మంది పిల్లలు త్యాగాలు చేసే స్థాయికి ఉద్యమాన్ని తీసుకుపోయి కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే తయారు చేసినాం కదా. గోరంకల సభలను కూడా చాలా చిన్నగా చూడకు నాయన, కాలిపోతావు నువ్వు. అందులో నిప్పు ఒక గింతే ఉన్నది కదా, ఏమైతే అనుకోకు. మొత్తం పచ్చిగడ్డి తయారు చేసి ఆ నిప్పు రవ్వ అందులో పడేస్తే బగ్గుమంటది. ఆ బగ్గుం అనే దాంట్లో నీ రాజకీయ జీవితం మొత్తం నాశనం అవుతుంది రేవంత్ రెడ్డిది. అది జరగబోతున్నది రేవంత్ రెడ్డికి. ఆయన కోరి తెచ్చుకుంటున్నాడు. కావాలి అనుకుంటే, అట్లా కాదు అనుకుంటే నువ్వు జనానికి ఇచ్చినటువంటి నీ మేనిఫెస్టో ప్రామిసెస్ ఏవైతున్నాయో అవి నువ్వు చేయకుంటుంటే మాత్రం బరాబర్ తిరుగుబాటులో వచ్చేటువంటి ఈ జ్వాలలో సమిధి కాబోతున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూసుకోండి పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.